ఒక భారీ ప్రణాళిక రాబోయే 20 ఏళ్ల పాటు మేము మా గ్రిప్పుల్లో ఉంచుకోవాలి. 2 రాష్ట్రాలు కూడా, అక్కడ కాంగ్రెస్ రేవంత్ కానీ ఇక్కడ వీళ్ళు కానీ. మాకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం, కేసులు పెట్టి అరెస్ట్ చేస్తాం, గొంతులు మూయిస్తాం, మేము మాత్రం దూషిస్తాం, మేము మాత్రం. ఇప్పుడు నిన్న కూడా అతను మాట్లాడాడు రేవంత్, రక్తం లేకపోతే ఇంకోటి. అసలు ఆ పదజాలం మామూలు పదజాలం ఉండదు, చాలా దారుణమైన పదజాలం ఉంటుంది. ప్రతిపక్షాలు మాట్లాడేటటువంటి భాషని ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు. మరి నాయకులకి వర్తించదా ఇది ఆ కాన్సెప్ట్? నాయకులకి దగ్గరికి నాయకులే కంట్రోల్ లేనప్పుడు కార్యకర్త ఎట్లా కంట్రోల్ అవుతారు? వీళ్ళు బేసిక్ గా వ్యవస్థ మొత్తం మారాలంటే నాయకులు హుందాతనంగా ఉండాలి. నాయకులు హుందాతనం ఎప్పుడో చచ్చిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు గారు ప్రతి మీటింగ్ లో సైకో, గొడ్డలి పాటి, ఇవి పరుష పదజాలమా పాజిటివ్ పదజాలమా? అదే అంటాడు అట్లా అంటాడు. అప్పుడు నిన్ను కూడా ఇంకోటి ఏదో అంటాడు, నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? నేను వెనుపోటు లేకపోతే గుండెపోటో లేకపోతే గుణపప్పు పోటు అని వాళ్ళు మాట్లాడతారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? లేదా అట్లా మా మీద అపాండం వేస్తావు, మమ్మల్ని తప్పుపడతారా అని మాట్లాడుతున్నారు. అంటే ఒక ఎమోషన్ 24 గంటలు కూడా ఒక జనం అసలు సమస్యల్ని ప్రస్తావించకుండా ఉండాలంటే, మాట్లాడకుండా ఉండాలంటే వీళ్ళకి ఒకటి ఎక్కడ అర్థమైపోయిందంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అర్థమైంది. సమస్యల్ని ఇదివరకు ప్రింట్ మీడియా వేసేది,